మీరు మాకిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దయగలిగిన దేవ, ఇంతవరకు మీ దాసులను మీరు నిలబెట్టుకొని స్టెఫన్ గారి యొక్క కుటుంబం ద్వారా తండ్రి కొన్ని అమూల్యమైన మాటలు మీరు తెలియజేశారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. మరికొన్ని మాటలు తండ్రి తెలియజేయవచ్చుండగా మీ ఆత్మ సహాయాన్ని మెండుగా ప్రసాదించి మీ ప్రియులకు అర్థమయ్యే రీతిగా బోధించగలిగిన సామర్థ్యాన్ని, ఆత్మ నింపుదలను మీరు దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. విని విడిచిపెట్టుకు వాటిని హృదయం అందు భద్రపరచుకొని ఆత్మీయ జీవితంలో అభివృద్ధిని మీరు దయచేయమని, ఈ కార్యక్రమం అంతటి ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. ఓకేనా? అందరూ సెట్ అయినట్టేనా? అయిపోయి వచ్చేసేసారు. ఎవరు గ్యాప్ ఉంచండి, కొంచెం ఖాళీలు పూర్తించండి. కింద కూర్చోలేనాడు పెద్దవారు, వారు మాత్రము వెళ్ళండి. నేను అరుస్తానని చెప్పేసి పెద్దవాళ్ళు అంతే వచ్చి కూర్చొని కాళ్ళు నొప్పులతో బాధపడద్దు. ఎందుకంటే ఈరోజు 20 ఏళ్ళకి 60 ఏళ్ళు అయిపోయారు. 20 ఏళ్ళకి 60 సంవత్సరాల అయిపోయారు. మరి 60-40 ఏళ్ళు ఏమో ఎక్కడ కూర్చుంటున్నారు? 20 ఏళ్ళకి వస్తున్నారు. రంగులేసి కాదండు, కింద కూర్చోవాలి. ఓకే, చేరు వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు పేరు శుభవందనాలు. అందరికీ వందనాలు. అందరూ బాగుంటారా? మనకు తుఫాన్ రావాలి, దేవుని మహాకృపను బట్టి అదే అలాగలా కడపను అల్లాడిస్తుంది. కడప ప్రదేశం చాలా ఇదిగా ఉంది. ఇంకా హైదరాబాద్లో అయితే ఎలాగ ఉందంటే చలి పులి అంటారు కదా, ఆ విధంగా ఉంది పరిస్థితి. అప్పుడే హైదరాబాద్లో పరిస్థితి ఎంత చలిగా ఉందంటే ఆ చలిలో ఎన్నింటికి లెగుస్తామంటే 5ంటికి లేవాలి. 5ంటికి లేచి రెడీ అయిపోతారు. నీళ్లు పోసుకోవడానికి 7:30 కల్లా టిఫిన్ అయిపోయింది. మొన్న క్లాసులకు వెళ్ళే కదా, 7:30 కల్లా టిఫిన్ అయిపోయింది. 8ంటికి కూర్చుంటే ఉదయం 8 కాడ నుంచి సాయంత్రం 6 దాకా మమ్మల్ని ఎలా కొడుతున్నారు తెలుసా? చేతగొట్టుడే. బయటికి వెళ్ళడానికి కూడా లేదు. మధ్యలో 10:30కి అలా బ్రేక్ ఇస్తారు. అది ఎంతసేపు అంటే పావు గంట. అలా వెళ్ళి టీ తాగేసి వచ్చి మళ్ళీ కూర్చోవటం. ఒకవేళ కిందకి పెద్దోళ్ళు కూడా 60 సంవత్సరాల వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు వెళ్ళి ఎక్కడ పెట్టి మేము కొనుక్కుంటారని వెళ్ళి లేపడానికి ఇంకొకళ్ళు. అంటే ఎన్ని గంటలు మమ్మల్ని కూర్చోబెట్టి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారే అంటే నాకు ఆశ్చర్యం వేసింది. వాళ్ళు కూడా వచ్చేసి పెద్దవారు కూడా కదలకుండా కూర్చున్నారు. 10:30కి చిన్న బ్రేక్ ఇచ్చారు. మళ్ళీ 1:15కి ఒక బ్రేక్. ఎంతసేపు అంటే అది 1 అవర్. అది తినడానికి మాకు సరిపోతుంది. కిందకి వెళ్ళి 3వ స్టేర్లో మళ్ళీ వచ్చేసి మళ్ళీ క్లాసులు. మరలా ఎన్నింటికంటే 4 దాకా, 4:30కి మరలా చిన్న బ్రేక్, మరలా 6 దాకా. ఆ విధంగా కూర్చోబెడుతున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. మా దగ్గర 3 గంటలే. ఎన్ని గంటలు ఉంటాం మనం? ఎన్ని గంటలు ఉంటాం? 3 గంటల్లో ఎన్నిసార్లు తిరుగుతాం? ఎన్నిసార్లు తిరుగుతాం? అటు ఇటు, అటు సాగుతాం, ఇటు సాగుతాం, అటు వెళ్తాం, ఇటు వెళ్తాం. కదలకుండా సెట్ అయిపోయి రావాలండి. ఒక్కసారి అడుగు పెడితే బయటికి వెళ్ళాలి అంటే ఏదో అనిపించాలి, వెళ్ళకూడదు. అంతకు సెట్ అయిపోవాలి. కాదులేండి కొంచెం కాలు సాగిద్ది అనడానికి మీరేమన్నా ముసలోళ్ళ? ఓకే సరే, మీరందరూ అలాగే పరిస్థితులు కొంచెం మార్చుకొని ముందుకు అడుగులు వేయడానికి ప్రయత్నించండి. ఈరోజు ఒక శ్రేష్టమైన భాగాన్ని మనం ఆలోచిద్దాం. గతంలో ఒకసారి వెనక్కి చూద్దాం. చూడండి, వెనక్కి చూసారా? ఎవరున్నారు? ఎవరు? గోడ ఉందా? అది బైబుల్ క్లాస్లో ఉన్న వారికి మాత్రమే అర్థమైంది. వెనక్కి చూడటం అంటే ఏంటి? గత వారంలో ఏమైనా నేర్చుకున్నాం? అంతకు ముందు వారంలో ఏమైనా నేర్చుకున్నాం? అదే పార్ట్ 1, పార్ట్ 2. పార్ట్ 1లో ఏమి నేర్చుకున్నాం చెప్పండి? ఇజ్రాయెల్ పరిస్థితుల గురించి నేర్చుకున్నాం. హిజ్కియా గురించి, ఉజ్జియా గురించి, వీళ్ళ ముగ్గురు గురించి తెలుసుకున్నాం. తర్వాత రెండో పార్ట్లో ఎవరి గురించి తెలుసుకున్నాం?
పౌలు గారి గురించి తెలుసుకున్నాం. పూర్వం ఆయన ఎలాగా ఉన్నాడు అంటే హింసకుడుగా, దూషకుడుగా కనపడుతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి ఏం చెబుతున్నాడు అంటే, నేను దేన స్థితిని ఎరుగుదును, సంపన్న స్థితిని ఎరుగుదును అంటే మర్చిపోట్ల, గతం మర్చిపోట్ల. ఈరోజు ఒక స్టేజికి రంగల, ఒక పరిస్థితులకి రంగలే ఏమైపోతారు, గతం గత అంటారు. మీకు ఇంకా గతం గుర్తుకు రాదు. గమనించండి, ఎప్పుడు కూడా మన పూర్వపు స్థితి గుర్తుపెట్టుకోవాలన్న ఒక విషయాన్ని మనం ఆలోచించాం. కొంతమందికి అది గుర్తుకు రాలా. గుర్తొచ్చిందా? విజయ గుర్తొచ్చిందా? దేవుడు తనని ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్ళాడు. అతని కీర్తి దూరంగా వ్యాపించింది. ఆ వ్యాపించిన తర్వాత ఏం చేశాడు, మనసును ఏమయ్యాడు, గర్వించాడు. మనసును గర్వించడం ద్వారా అతను ఏం చెబుతున్నారు, కొంతమంది చెబుతున్నా యాజకులు చెబుతున్నా వెళ్ళిపోయి ఏం చేశాడు, ధూపం వేశాడు. ఆ ధూపం వేయటం ద్వారా ఏమొచ్చేసింది, కుష్టి వచ్చేసింది. చూడండి పిల్లరా, ఒక స్థితి మారిపోయిన తర్వాత ఎప్పుడు కూడా గుర్తుండాలి, పూర్వ స్థితి గుర్తుండాలి. కొంతమంది చెబుతుంటారు, అరే నీ కళ్ళు ఎక్కడికి ఎక్కినాయి, నెత్తికెక్కినాయి, జాగ్రత్త అని చెబుతుంటారు. ఆ చెప్పినప్పుడు వెంటనే మనం ఏం చేసుకోవాలి, వినాలి, మార్చుకోవాలి. ఇంకొక వ్యక్తి కూడా తనకు వచ్చిన రోగం బట్టి ఏం చేశాడు, ఎవరైనా హిజ్కియా తనకున్న రోగాన్ని బట్టి ఏం చేశాడు, దేవుడు సన్నిధిలో ప్రార్థన చేశాడు. పశ్చాత్తాపడటం గల వెంటనే దేవుడు ఏం చేశాడంటే కరుణించి ఆ రోగం నుండి తప్పించి ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు, 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. ఆయుష్ ఇచ్చినప్పుడు ఎలాగుండాలి, గుర్తుండాలి లేదా? ఒరి బాబు, నేను చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు దయ తలచి నాకు అవకాశాన్ని ఇచ్చాడు. ఈ అవకాశాన్ని ఇచ్చినప్పుడు నేను దేవుడికి నమ్మకంగా బ్రతకాలని ఒక ఆలోచన ఉండాలి లేదా? అయితే చివరికి వచ్చేప్పటికి ఆయన స్థితి మర్చిపోయాడు. కాబట్టి దేవుడు ఆయన్ని ఏం చేశాడు, విడిచిపెట్టేశాడు అన్న విషయాలు, చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు మన జీవితాల్లో కూడా పూర్వం మన స్థితి ఎలాగుందో ఒకసారి జ్ఞాపకం చేసుకొని మనం ఎలాగుండాలి, జాగ్రత్తగా మసులుకోవాలి. గుర్తు పెట్టుకొని దేవునికి ఏం చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏం చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు ఒక శ్రేష్టమైన భాగం ఆలోచిద్దాం. ఈరోజు నీ బలము నీకు తెలుసా? రైట్లేండి, నీ బలము తెలుసా? నీ బలం నీకు తెలుసా? నాకు అసలు తెలియదండి, నాకు బలం ఉన్న సంగతి కూడా తెలియదు అంటారా? నీ బలం నీకు తెలుసా? ఇలా రైట్లు ఏంటి, అందరు చెప్పండి. నీ బలము నీకు తెలుసా? నీ బలము తెలీదు. ఒక ఉదాహరణ చెప్పేసి నేను ముందుకు వెళ్తా, పాఠం అంశంలోకి వెళ్తా. ఒక తండ్రి కొడుకు వెళుతూ ఉన్నప్పుడు వినండి, జాగ్రత్తగా వినండి. వెళుతూ ఉన్నప్పుడు ఒక పెద్ద కొమ్మ వచ్చేసి దారిని పడింది. బయటకు వెళుతూ ఉన్నారు, బండి మీద వెళుతూ ఉన్నారు, కుమారుడు కావచ్చు, కూతురు కావచ్చు. వెళుతూ ఉన్నప్పుడు అది అడ్డుపడింది. బండి వెళ్ళాలంటే ఆ మొద్దు తీసి పక్కన పెట్టాలి. మొద్దు తీసి ఏం చేయాలి, పక్కన పెట్టాలి. అది పక్కన పెడితేనే బండి వెళ్ళింది. అయితే తండ్రి ఏం మాట్లాడుతున్నాడు అంటే, అది తీసి పక్కన పెట్టు అన్నాడు. అనగానే వెళ్ళాడు వాడు, వెళ్ళి దాన్ని లేపుతుంటే లెగవలేదు. ఆ మొద్దు లెగవపోయేపాటికి అతను అంటున్నాడు తన కుమారుడు కానీ కుమార్తెతో కూడా ఏం మాట్లాడుతున్నాడంటే, నీ బలమంతా ఉపయోగించి లేపంటున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? తన కుమారుడు ఏమంటున్నాడు? నీ బలమంతా ఉపయోగించి లేపంటున్నాడు. కొంచెం ముందుకు సర్దుకున్నాం, గమనించండి. అంటే అప్పటికి లేపుతూ ఉన్నాడు కానీ అది లెగవట్ల. మరలా చెబుతున్నాడు తండ్రి, జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా వింటేనే ఒక పాయింట్ మీకు అర్థమైంది. నీ బలమంతా ఉపయోగించి లేపు అంటున్నాడు. తీసి పక్కన పెట్టు అంటుంటే వాళ్ళు వెళ్ళి అంటున్నాడు, కానీ లెగవపోయేపాటికి మరలా చెబుతున్నాడు. మూడోసారి కూడా చెప్పాడు, నీ బలం ఉపయోగించు. నీ బలమంతా ఉపయోగిస్తే అది లేచి పక్కన పెడతా అంటున్నాడు. అంటుంటే మరలా వెళ్ళి లేపుతూ ఉన్నాడు, అదేమో లేకపోట్లా. అప్పుడు అన్నాడు ఏమన్నాడు తెలుసా? నీ బలం నేను కాదా అన్నాడు తండ్రి. ఏమన్నాడు? నీ బలము నేను కాదా? ఒక్కసారి నానా అని ఒక్క మాట అంటే దీన్ని తీసి పక్కన పెట్టనా?
అర్థమైందా? అర్థమైన పాయింట్. ఒక్కసారి నాన్న ఒకసారి తీద్దాం అన్నట్టయితే నేను తీసి పక్కన పెట్టనా అంటే ఆ కుమారుడి యొక్క బలం ఎవరు? కుమారుడి యొక్క బలం ఎవరు? తండ్రి. అంటే తండ్రికి పక్కన పెట్టుకొని కూడా తన బలాన్ని ఉపయోగిస్తున్నాడు. అంటే బిడ్డల బలం ఎవరు? బిడ్డలకి బలం ఎవరు? తల్లిదండ్రులా కాదా? ఆ తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళు ఎంత బలమైన కార్యాలు చేయగలుగుతారా లేదా? అవునా కదా? అంటే ఆ తండ్రి మీద ఆధారపడినట్టయితే వెంటనే తీసి పక్కన పెట్టేచ్చా లేదా? పెట్టేయచ్చు. కానీ తన బలం మీద ఆలోచిస్తున్నాడు కానీ తండ్రి గురించి ఆలోచించట్లా. గమనించండి, ఈరోజు పరిస్థితులు గమనించండి. మన బలం ఎవరు అంటే ఏమనుకుంటాం అంటే నేను బలహీన్ని, నా చేత కాదు, అమ్మో ఇది లేకపోదు అని చెప్పేసి మనం ఆగిపోతాం. అవునా కదా? ఎన్నోసార్లు చాలా మంది చాలా బలాల మీద ఆధారపడుతుంటారు. తనకున్న జ్ఞానం మీద, తనకున్న బలం మీద, తనకున్న ధనం మీద ఆధారపడుతుంటారు. కానీ ప్రియులరా, మనం ఆధారపడవలసింది ఏ బలం? ఎవరి బలమేమో తెలుసా? నీ బలం ఎవరు అవ్వాలంటే దేవుడు అవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీ బలం ఎవరు అవ్వాలంటే దేవుడు అవ్వాలి. ఎవరు? దేవుడు. నీ బలం ఎవరు అంటే దేవుడు. దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు. మనకి ఒక వ్యక్తితో మాట్లాడుతాను, నువ్వు వెళ్ళి ప్రకటన చెయ్యి అంటాడు. నువ్వు వెళ్ళి ప్రకటన చెయ్యి అంటే అతను అంటున్నాడు, నేను వయసులో చిన్నోడిని. ఏమంటున్నాడు? వయసులో చిన్నోడిని, నేను చెబితే ఎవరు వింటారు, నా వల్ల ఏమైంది, నేను చదువులేనోడిని, లేకపోతే నాకు చేత కాదు అని చెప్పేసి సమాధానాలు చెబుతూ ఉంటుంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడో కొన్ని మాటలు చూద్దాం. ఒకసారి ఇర్మియా గ్రంథంలోకి వెళ్దాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం. మన టైటిల్ ఏంటి? నీ బలము నీకు తెలుసా. ఒకసారి ఇర్మియా గ్రంథంలోకి వెళ్దాం. ఇర్మియా గ్రంథంలోకి వెళ్ళి కొన్ని విషయాలు జాగ్రత్తగా ఈరోజు పరిశీలన చేసుకుంటూ ముందుకు అడుగులు వేద్దాం. 6వ వచనాన్ని చూద్దాం. 1వ అధ్యాయం 6వ వచనం. అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను ఏమంటున్నాడు? వాళ్ళని ఇక్కడ సందర్భం ఏంటంటే దేవుడు ఏం చెబుతాడు అంటే నువ్వు వెళ్ళి వాళ్ళతో దేవుని మాటలు ప్రకటించమంటూ ఉంటారు. ప్రకటించమంటే ఈయన ఏమంటున్నాడంటే అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడునే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా. గమనించండి, ఇక్కడ జాగ్రత్తగా ఒక విషయాన్ని మనం ఆలోచిద్దాం. దేవుడు ఏం చెబుతున్నాడంటే నేను ప్రతిష్ఠించుకున్నాను, నేను నిన్ను వాడుకుంటాను, నేను తోడై ఉంటాను, నేను బలపరుస్తాను, నీ పక్షాన నేను నిలబడి నేను కార్యాలు జరిగిస్తానంటే ఇప్పుడు ఇతను ఏమంటున్నాడు? అయ్యో నేను బాలుణ్ణే, నేను బలహీనుని, నా వల్ల కాదే అని చెప్పేసి మాట్లాడటానికి నాకు చేత కాదే అంటుంటాడు. గమనించండి పిల్లరా, మనం మాట్లాడితే కొన్ని పనులు జరగవు. కొన్ని కార్యాలు జరగాలంటే దేవుని మీద మనము ఆధారపడాలి. ఈరోజు చూడండి, చాలా మందిని ఈ పరిచర్య చేయంటే నా వల్ల కాదండి, నాకు వల్ల కాదు, నేను చేయలేను అంటుంటారు. నువ్వే చేసేది, నువ్వు కాదు చేసేది. ఎవరు చేసేది? దేవుడు. దేవుడి పక్షాన నువ్వు నిలబడితే దేవుడు నిన్ను వాడుకుంటుంటాడు. అంటే మన జ్ఞానం మీద మనం ఆధారపడకూడదు. గమనించండి పిల్లలు, మన బలం మీద మనం ఆధారపడకూడదు. నేను మాట్లాడుతున్న మాట ఎలాగుందంటే, ఇదిగో నేను నిన్ను వాడుకుంటాను, నేను నిన్ను బలపరుస్తాను, నేను నీకు సహాయం చేస్తానంటే ఇతను అంటాడు అయ్యో నేను బాలుణ్ణి. ఈరోజు ఇదే పదం ఎంతమంది వాడుతున్నారు లేదా? ఎంతమంది వాడుతూ ఉన్నారు? నా వల్ల కాదండి, నేను చేయలేనండి, నాకు చదువు లేదండి, నాకు జ్ఞానం లేదండి, నా వల్ల కాదండి. గమనించండి పిల్ల, ఇలాంటి పదాలు వాడుతున్నారు. చూడండి, అంటే పరిస్థితులు కనుక ఒక్కసారి మనం ఆలోచించగలిగితే ఇతను మాట్లాడుతున్న మాట చూడండి. అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడునే, మాటలాడుటకు నాకు శక్తి, అంటే నాకు బలము సరిపోదు, నాకు శక్తి చాలదనే నేననగా యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చును, నేను బాలుడును అని అనవద్దు. నువ్వు బాలుడు అని చెప్పేసి నువ్వు అంటానికి వీల్లేదు. గమనించండి, నేను నిన్ను పంపువారి వద్దకు నీవు పోవాలి, అంతే. నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను. కొన్ని విషయాలు చెబుతున్నాడు చూడండి పిల్లలు. దేవుడు ప్రేమించి ప్రతి ఒక్కరిని కూడా బలవంతుని చేతులు మనం ఎలా ఉండాలంట?
ఎలాగుండాలి మనమంతా? బలవంతుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. అంటే బలవంతుని చేతిలో మనం అందరం కూడా ఎలాగుండాలి? బాణాలు లాగా ఉండాలి. వెళ్ళు అన్నప్పుడు ఆ అవకాశం నీ దగ్గరికి వచ్చినప్పుడు గమనించండి పిల్లరా, స్టెఫన్ గారి గురించి చెబుతూ ఉన్నప్పుడు ఆ స్టెఫన్ మాట్లాడదు. స్టెఫన్ వల్ల ఏమన్నా అయిద్దా? ఏం కాదు. కానీ ఆ స్టెఫన్ పలుకుతున్న మాటలను చూడంగానే గమనించండి పిల్లరా, మిగతా వారికి షాక్ అయిపోయారు. ఏమి లేకుండా, టైల్ లేకుండా. గమనించండి, మిగతా వారికి ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటి ఇలాగ మాట్లాడుతున్నారని, షాక్ అయిపోతూ ఉన్నారు. గమనించండి పిల్లరా. అలాగే దేవుడు పక్షాన కనుక మనం నిలబడగలిగితే, దేవుడు చెప్పిన విధంగా మనం చెయ్యగలిగితే, వెళ్ళు అన్నప్పుడు మనం వెళ్ళటానికి ముందుకు ఒక అడుగు వేసినప్పుడు గమనించండి పిల్లరా, దేవుడు వాడుకోవటం మొదలు పెడతాడు. అలాగని చెప్పి సొంత నిర్ణయాలు తీసుకోవటం కుదరదు. నేను బలవంతుణ్ణి, నేను చేయగల అంటానికి వీల్లేదు. నిన్ను పంపిస్తారు. ఎవరు పంపిస్తారంటే సంఘం ద్వారా, కొంతమంది సహోదరుల ద్వారా. నిన్ను పంపించినప్పుడు ఆ పరిచర్యకి ముందుకు అడుగులు వేసినప్పుడు సంఘం అంతా నీ కొరకు ప్రార్థన చేస్తూ ఉండింది. చేసిద్దా లేదా? సంఘం అంతా నీ కొరకు ప్రార్థన చేసింది. గమనించండి, మనము కొత్త నిబంధన కనుక చూడగలిగితే సంఘం ద్వారా పంపించబడ్డారు అందరూ. ఎవరి ద్వారా పంపించబడ్డారు? సంఘం ద్వారా పంపించబడ్డారు. ఆ పంపించబడిన వ్యక్తులు ఎలా చేశారంటే, ఎలాంటి పరిచయం చేశారంటే గొప్పగా చేశారు. ఈరోజు చూడండి, ఇతని గురించి కనుక మనం ఆలోచించగలిగితే ఏం మాట్లాడుతున్నాడంటే 7వ వచనంలో, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను బాలుడును అనవద్దు. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు? నేను నిన్ను పంపువాని యొద్దకు నీవు పోవాలి. అంటే నేను చెప్పింది నువ్వు చేయాలి. ఏం చెబుతున్నాడండి? నేను చెప్పింది నువ్వు చేయాలి. నేను పంపువారి యొద్దకు నీవు పోవాలను. నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నిటి చెప్పవాలి. అంటే నీకు ఏదైతే చెబుతున్నారు మళ్ళీ మార్చకూడదు. ఇక్కడ ఏం జరిగిద్ది అంటే గమనించండి, మనం చెప్పేది ఒకటి, చెప్పి పంపించేది ఒకటి, ఆడకెళ్ళి చేసేది ఒకటి. అలాగైతే కుదిరిద్దా? కుదరదు పిల్లరా. ఏదైతే చెబుతామో వాటినే చెయ్యాలి. ఏదైతే చెబుతామో అదే అక్కడ చెయ్యాలి. ఇప్పుడు దేవుడు చెబుతున్నాడు ఇర్మియాతో. ఏం చెబుతున్నాడు అంటే గమనించండి పిల్లరా, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవాలి. నేను ఏదైతే చెబుతున్నాను అదే చెప్పాలి. ఎవరికి భయపడద్దు అంటున్నాడు? గమనించండి, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవాకు. గమనించండి, కొన్ని పరిస్థితులను బట్టి ఏమొచ్చిందో తెలుసా? మనిషికి ఏమొచ్చిందంటే భయం వచ్చింది. ఎందుకు భయం వచ్చిందంటే, నా వల్ల అయిద్దంటావా? వాళ్ళ పరిస్థితి చూస్తుంటే. గమనించండి, కొన్ని పరిస్థితులు మీకు పరిచయం చేస్తాం. అక్కడ కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, పరిచర్యకి నేను వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, సూట్లు వేసుకొని ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళ పరిస్థితులు చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసిద్ది. వాళ్ళని చూడగానే నాకు గుండెల్లో కొంచెం భయం వేసిద్ది. అందరూ చదువుకున్న వాళ్ళు ఉంటారు, సూట్లు వేసి ఉంటారు. వాళ్ళ పరిస్థితులు చూడంగానే వామ్మో వీళ్ళ మధ్యలో నేనేం మామూలుగా ఉంటారా? వాళ్ళ పరిస్థితి చూడంగానే, వాళ్ళు మాట్లాడే విధానం చూడంగానే అసలు వాళ్ళని చూడంగానే భయం వేస్తూ ఉండేది. ఆ భయపడుతూ ఉన్నప్పుడు మరలా దేవుని వాక్యం నన్ను బలపరుస్తూ ఉండేది. కొన్నిసార్లు మనకు కూడా ఏమనిపించింది అంటే, అక్కడ ఉన్న పరిస్థితులు చూడంగానే భయం వేస్తూ, అవునా? కొన్ని పరిస్థితులు వాళ్ళ వైపు తిరిగి వెళ్ళాలంటే దేవుని మీద కనుక మనం ఆధారపడగలిగితే, వాళ్ళ ఆకారానికి, వాళ్ళ హైట్ కి, వీటికి మనం భయపడతాం. ఏమొచ్చింది? భయం వచ్చింది. కానీ దేవుని భాగ్యం మనం పొందుకున్నామంటే, దేవుని మనం చూసామంటే వాళ్ళు మనకి కనపడరు పిల్లరా. చూడండి, ఇప్పుడు ఏం చెబుతున్నాడంటే వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవాకు. నిన్ను విడిపించడానికి, నిన్ను బలపరచడానికి.
నిన్ను బలపరచడానికి నేను నీకు తోడై ఉన్నాను అంటే దేవుడు మనందరికి ఏం చేయాలనుకుంటున్నాడు? ఏం చేయాలనుకుంటున్నాడు? తోడై ఉండాలి అనుకుంటున్నాడు. ఏమై ఉండాలనుకుంటున్నాడు? మరి ఆయన మనకు తోడుగా ఉంటే భయం ఉండిద్దా? భయం ఉండిద్దా మనకి? అసలు భయం ఉండదు పిల్లరా. దేవుడు మనకు తోడై ఉంటే మనం దేనినైనా జయించడానికి అవకాశం ఉండేది. దేవుడు పరిస్థితుల్లో బట్టి భయపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? పరిస్థితులు బట్టి మనం అన్నిటికీ భయపడతాం. కానీ ఆ పరిస్థితుల్లో దేవుని వైపు చూసామంటే ఏమి కాబట్టి ఇర్మియాతో మాట్లాడుతున్న మాట పిల్లరా, ఇర్మియాతో చెబుతున్న మాట, నువ్వు వారికి భయపడమాకు, నేను నీకు తోడై ఉంటా. ఆయన తోడై ఉన్న మన జీవితాల్లో కొన్నిసార్లు ఏమైపోతాం? బలంగా ముందుకు అడుగులు వేస్తాం. వెళ్ళిపోయిన తర్వాత కొన్నిసార్లు మనం ఏమైపోతాం తెలుసా? ఆ పరిస్థితుల్లో బలవంతులు కూడా పడిపోయే అవకాశాలు ఉన్నాయా లేవా? కొన్నిసార్లు మనం కూడా పడిపోతాం. ఆ పడిపోయినప్పుడు కూడా దేవుడు విడిచిపెడతాడనుకుంటున్నారండి. దేవుడు వెంటనే విడిచిపెట్టరు పిల్లరా. దేవుడు మనల్ని బలపరచడానికి మరలా బలాన్ని ఇవ్వటానికి కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. చూడండి, ఇదే యెషయా గ్రంథంలోకి వెళ్దాం. ఒకసారి యెషయా గ్రంథంలోకి వెళ్ళగలిగితే యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. చూద్దాం పిల్లరా, కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటారు. 40వ అధ్యాయము 29వ వచనాన్ని చూడండి పిల్లరా. 29వ వచనం, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయన, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయన. గమనించండి, కొన్నిసార్లు మనం బలవంతులుగా ఉన్న మనము దేవుడు మనం కొన్నిసార్లు ఏమైపోతుంటాం? బలహీనులుగా మారిపోతాం, సొమ్మసిల్లిపోతూ ఉంటాం. అయిపోయింది నా పని అని ఎప్పుడు అనుకోమాకండి. అయిపోయింది నా జీవితం అనుకోమాకండి. ఇదిగో దేవుడు నిన్ను బలపరచాడు. ఆయన బలపరచడానికి ఎవరిని వాడుకుంటారో తెలుసా? పక్కన ఉన్న సహోదరుడితో మాట్లాడతాడు. పక్కన ఉన్న సహోదరులతో మాట్లాడదు. కొన్నిసార్లు చర్చికి రాకపోయినా దేవుడు మాట్లాడతాడు. అది గ్రహించాలి, ఆలోచించండి. కొన్నిసార్లు మనం పరిచయం పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. నిజం పిల్లరా, ఖచ్చితంగా మాట్లాడు. ఎలా మాట్లాడుతూ ఉంటానంటే చాలా కొన్ని విషయాలు వాళ్ళు మాట్లాడుతున్నది మనం గ్రహించాలి. దేవుడు మాట్లాడతాడు, కానీ మనం ఏం చేయం మనం గ్రహించాం. కానీ దేవుడే మాట్లాడేది వాళ్ళ ద్వారా. ఆ మాట్లాడుతున్నప్పుడు మనం గ్రహించాలి. కొన్నిసార్లు అంటే మన బలం మీద ఆధారపడి మనం వెళ్ళిపోయినప్పుడు, దేవుడు పడిపోయినప్పుడు మరలా ఏం చేస్తాను అంటున్నాడు అంటే, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయన. ఎప్పుడు సొమ్మసిల్లిపోతాం? మన పనుల్లో ఫుల్గా పని చేసాం అనుకోండి, ఏమైపోతాం? ఈ రోజంతా ఈ వారమంతా పరిచర్లుండి నేను సొమ్మసిల్లిపోయినంటావా? మన పని చేసి వచ్చి అబ్బా ఈ పని చేసి వచ్చి నా ఒళ్ళంతా పులిసిపోయింది అని చెప్పేసి మనమైతే ఎక్కడికి రాకుండా అయిపోతాం. అప్పుడు కూడా చేస్తా ఉంటాడంటే ఏం చేస్తా అంటున్నాడంటే, సొమ్మసిల్లిన వారికి చెప్పాలి. ఎవరు బలం ఇచ్చేది చెప్పండి? పక్కన వాళ్ళకి చెప్పండి. బలం ఇచ్చేవాడు ఆయన అని చెప్పండి. ఎవరు బలం ఇచ్చేవాడు ఆయన అని చెప్పండి. బలపరచేవాడు ఆయన అని చెప్పండి. దేవుడు ఖచ్చితంగా బలపరుస్తాడు. గమనించండి, మన పరిస్థితులు ఏదైనా సరే కొన్నిసార్లు దేవుడు విడిచిపెట్టి మనతో ఉన్నప్పటికీ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే, మన పనిలో ఇమిడిపోయి కొన్నిసార్లు పరిచయం విడిచిపోయి సొమ్మసిల్లిపోతాం. ఆ సొమ్మసిల్లిపోయినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడంటే బలపరుస్తా ఉంటాడు. దేవుడికి మహిమ గాక. శక్తిహీనులు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. గమనించగలరా, మనం కొన్నిసార్లు శక్తిహీనులుగా మారిపోతూ ఉంటాం. ఆ శక్తిహీనులుగా మారిపోయినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? బలపరుస్తూ ఉంటాడు. బాలురు సొమ్మశీలుడు, అలయదురు, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. గమనించండి, యవ్వనస్తులు ఏమవుతారంట? అమ్మయ్య మాకు కావాల్సిన పాయింట్ దొరికేసింది. కొంతమంది ఏం దొరికిద్దంటే అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మరి బంగారపు వాక్యాలు పట్టుకుంటూ ఉంటారు. ఎందుకు? మీ దాకా దొరికండి, నా
నా అనుభవంలో ఒక విషయాన్ని చెబుతాను. కొన్ని పరిస్థితులను బట్టి పడిపోయినప్పుడు అనుకునేవాడిని, దావీదంతటోడే పడిపోయాడు, ఆఫ్టర్ ఆల్ నేనెంత అని అనుకున్నాను. కానీ దావీదు పడిపోయిన సంగతి ఎందుకు రాశాడంటే నువ్వు పడకుండా ఉండటం కోసం. గమనించండి, మనం ఏం చేసుకుంటాం, అవకాశాలు తీసుకుంటూ ఉంటాం. ఆ అవకాశాలు తీసుకుంటూ మనం ఏం చేస్తూ ఉంటాం, వినియోగించుకుంటాం. దావీదంతటోడే పడిపోయాడు, నేనెంత బాబు దేనికో తెలుసు, నువ్వు పడిపోయి ఎందుకు పడిపోయాడు అంటే యుద్ధానికి వెళ్ళవలసిన ఆయన యుద్ధాడు మేడ మీద ఏం చేస్తున్నాడు అంటే అంటే పడిపోయాడు కాబట్టి పడిపోకుండా ఉండాలి. ఇప్పుడు యవనస్తుల గురించి ఏం రాస్తున్నాడు, యవనస్సు తప్పక తొట్టిల్లుదు అంటే బైబిలే రాసింది తెలుసా. ఏం రాసింది, యవనస్సు తప్పక తొట్టిల్లుదు అని చెప్పింది. అందుకని మేము పాట అంటారా, పడను అని కూడా కొంతమంది తెలుసా. పడకుండా దేవుని కొరకు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. ఎవరో తెలుసా, యేసేపు గారు కనబడతారు. ఎలాంటి వయసులో అది, ఎలాంటి యవ్వన కాలములో, ఆ యవ్వన కాలము ఎలా ఉన్నాడు తెలుసా, పడిపోకుండా ఉన్నాడు, నిలబడ్డాడు. గమనించండి, అవకాశాలను ఎత్తుకోమాకండి. తప్పు చేసినోడికి ఒక తప్పు చేశాడు అనుకోండి, ఇప్పుడు ఆ తప్పును సరి చేసుకోవడానికి ఆలోచిస్తాడా అంటే ఆ తప్పును కప్పి పెట్టుకునే వాళ్ళు, మనం ఒక మాట చెప్పామనుకోండి వాళ్ళు ఏం చెబుతారంటే ఇంకొక మాట చెబుతారు. బైబిల్లో ఇంకో చాట ఇలాగుంది తెలుసా, ఎలాగుందా తెలుసా. గమనించండి, ఎప్పుడు కూడా హెచ్చరించేవాడు మన ముందుకు వచ్చినప్పుడు సర్దుకొని తగ్గించుకొని సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. బైబిల్లో ఇంకో చాట ఈ విధంగా ఉందో తెలుసా అని మాకండి. ఆ విధంగా వాదించి అనేక మందికి కొన్ని విషయాలు చెప్పి నా జీవితం పాడైపోయింది ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు. కాబట్టి కొన్ని వాక్యాన్ని బట్టి మనకి దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించినప్పుడు వాటిని అనుసరిస్తూ ముందుకు అడుగులు వేయాలి. ఇంకా చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు దేవుని కొరకు కనుక మరలా ఎదురు చూడగలిగి. గమనించండి, కొన్నిసార్లు పడిపోయావు, కొన్ని పరిస్థితుల్లో నువ్వు ఎగసారిపోయావు, కానీ మరలా ఆయన కృప కొరకు వేడుకుంటే, ఆయన బలము కొరకు వేడుకోగలిగితే నిన్ను బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి పిల్లారా, ఏం చెబుతున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు ఎలాంటి బలాన్ని పొందుతారంట, నూతనమైన బలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. గమనించండి పిల్లారా, నీ బలం ఎవరు, దేవుడు అవ్వాలి. ఆ దేవుడు అవ్వాలంటే నువ్వేం చేయాలంటే యెహోవా కొరకు ఎదురు చూడాలి. కానీ మనం ఏం మాట్లాడతామంటే, ఎలాంటి మాటలు మాట్లాడతామంటే, దేవుడే నువ్వు బలవంతుడు అంటే నేను బలహీనయ్యా అంటాం. ఏమంటాం, నేను బలహీన, నా వల్ల కాదు, నా చేత కాదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం. చూడండి, ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథానికి ఇది గురించి ఒకసారి న్యాయాధిపతుల గ్రంథానికి వెళదాం. 6వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయం ఎవరు కనబడతారు? గిద్యోను. ఆయన పరిస్థితిని చూద్దాం ఒకసారి. చూడండి, 6వ అధ్యాయం 12వ వచనం నుండి చూద్దాం. ఇట్లా గిద్యోను 6వ అధ్యాయము 12వ నుండి చూపినారు. 12వ వచనం నుండి చూద్దాం. 6వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 12వ వచనం. యెహోవా దూత అతనికి కనపడి ఏమంటుంది, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉండాలని అతనితో అనగా, గిద్యోను చిత్తగించుము, నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల. గమనించండి, ఇదంతా మాకు ఎందుకు జరిగింది. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మన జీవితాల్లో ఎదురైనప్పుడు దేవుడేమో ఇదిగో నువ్వు బలవంతుడివి అంటే, కాదండి, దేవుడు మేము బలవంతులుగా ఉంటే ఈ పరిస్థితులు ఏంటి, మా వెనకమాల పరిస్థితులు ఏంటి, మా ఇబ్బందులు ఏంటి,
నేను అడుగుతున్న ప్రశ్న ప్రియులారా, ఎవరు? గిద్యోను అడుగుతున్న పరిస్థితులు. పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అంటే ఏమంటున్నాడు అంటే, దేవుడే మాకు తోడుగా ఉంటే మా పరిస్థితులు ఇలా ఎందుకుండే? ఈరోజు మనం కూడా ఇలాంటి మాట మాట్లాడుతున్నాం. కొన్నిసార్లు ఆటోమేటిక్గా మన నోటాన్ని బట్టి ఏమొచ్చింది, ఏం మాట్లాడదాం. కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు ఏమంటామంటే, దేవుడు మాకు తోడుగా ఉంటే ఇన్ని సమస్యలు మాకు ఎందుకు వచ్చాయి అంటున్నావా లేదా? దేవుడి కొరకు ఎంత బ్రతుకుతూ ఉన్నప్పటికీ ఇన్ని సమస్యలు మాకెందుకు వచ్చినాయి, ఇన్ని పరిస్థితులు మాకెందుకు వచ్చినాయి? గిద్యోన్ లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారా లేదా? మనం అంతా కూడా గిద్యోన్ 2, అవునా కదా? సమస్యల రంగాలు ఏమంటాం, ఏం మాట్లాడుతూ ఉంటాం? ఇదిగో దేవుడే మాట్లాడుతూ ఉంటాడు, సేవకుల ద్వారా మాట్లాడుతుంటాడు, కొంతమంది సహోదరుల ద్వారా. ఇదిగో దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఏ సమస్య అయినా దేవుని మీద వేసి ముందుకు అడుగులు వేయంటే, దేవుడే మాకు తోడై ఉంటే ఇన్ని సమస్యలు మాకెందుకు వస్తాయి అంటాం లేదా? మనం అంటారు లేదా? ఖచ్చితంగా అంటూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? గమనించండి పిల్లరా, ఏం మాట్లాడుతున్నాడు అంటే, దేవుడితో పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా గిద్యోను మాట్లాడుతున్నా. అతని పరిస్థితులు ఈరోజు చూడండి, మన జీవితం కూడా మనం కూడా ఇలాగే మాట్లాడతాం. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు బలాఢ్యులు, మీ బలం మీకు తెలియదు, మీ టాలెంట్ మీకు తెలియదు. గమనించండి, ప్రతి వారికి ఏదో ఒక టాలెంట్ ఇచ్చాడా లేదా? దేవుడు ఇచ్చాడా లేదా? ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి వాళ్ళ సామర్థ్యం కొలది. అంతకుముందు వారం మనం విన్నాం, సామర్థ్యత గురించి విన్నాం. దేవుడు ప్రేమించి నీకు ఇచ్చాడు అవకాశాన్ని. పాటలు పాడటానికి కొంతమందికి ఇచ్చాడు, వాక్యం చదవడానికి కొంతమందికి ఇచ్చాడు, పరిచర్య చేయడానికి కొంతమందికి ఇచ్చాడు, ఆ పరిచర్యకి సహకరించడానికి, ధనం సహకరించడానికి కొంతమందికి ఇచ్చాడు. ఇచ్చిన ప్రతి దానిని మనం ఏం చేసుకోవాలి? వినియోగించుకోవాలి. ఇచ్చిన ప్రతి దానిని మనం వినియోగించుకోవాలి. దేవుడు నీకు ఇస్తే ఏమనుకుంటున్నాం అంటే, నా పరిస్థితి బలాఢ్యులు అంటే, మేము బలాఢ్యులం కాదండి, మా వల్ల కాదండి, మాకు చేత కాదండి, మాకు సామర్థ్యత లేదండి. గమనించండి, ప్రతి వాడికి దేవుడు ప్రేమించి ఇచ్చాడు ఇది అవకాశాలు. గమనించండి, నువ్వు బలవంతుడివి, నీ బలం నీకు తెలియట్లా, నీకున్న టాలెంట్ నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ఒక్కొక్కళ్ళు కొంతమందిని బయటికి తీస్తూ ఉంటారు. ఇట్లా కొంతమందిని బయటికి తీస్తూ ఉంటారు. చదువు చెప్పేటప్పుడు వాళ్ళ సామర్థ్యాన్ని ఏం చేస్తూ ఉంటారు? బయటికి తీస్తుంటారు. అందుకని ఏ గ్రూపు చెప్పండి, ఇంకో గ్రూప్ ఏముండేది? బి గ్రూప్. 2 గ్రూపులు ఉండేది, సి కూడా ఉండిద్దా? అంటే సామర్థ్యత చూడండి. అంటే ఏ గ్రూపులు ఎవరు ఉంటారు? బాగా చదివేవాళ్ళు. బి గ్రూప్లో కొంచెం అటు ఇటుగా. తర్వాత సి గ్రూప్లో ఇంకా అయిపోయింది వీళ్ళ పరిస్థితి. సి గ్రూప్ పడింది, అయిపోయింది. ఇప్పుడు ఆ సి గ్రూప్ వాళ్ళు కూడా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు బలాఢ్యుడివి అంటాడు. నువ్వు బలాఢ్యుడివే, మీరు బలాఢ్యులు. నీ బలం నీకు అర్థం కావట్లా, నీ టాలెంట్ నీకు అర్థం కావట్లా. ఇచ్చిన దాన్ని మనం ఏం చేసుకోవాలి? ఏం చేయాలి? ఇచ్చిన టాలెంట్ని ఉపయోగించుకోవాలి. మనల్ని బలవంతులుగా చేయాలని దేవుని ఉద్దేశం, మనల్ని బలపరచాలని దేవుని ఉద్దేశం, మన జీవితాలను మార్చాలని దేవుని ఉద్దేశం, అనేకులకు దీవెనకరంగా చేయాలని దేవుని ఉద్దేశం. కానీ మనం ఏమంటామంటే, ఈ గిద్యోను లాగా మాట్లాడతాం. దేవుడే మాకు తోడుగా ఉంటే ఇవన్నీ మాకెందుకు జరుగుతున్నాయి, నాకు ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? గమనించండి. అయితే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో దేవుడు నిన్ను బలపరచడానికి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను వాడుకోవడానికి మాట్లాడుతున్నాడు. నీ బలం నీకు తెలియట్లా. నీ బలం ఎవరో తెలుసా? దేవుడు మాట్లాడు. గిద్యోను ఏమంటున్నాడు చూడండి, కొన్ని విషయాలు చదువు కూడా త్వరగా వెళ్దాం ముందుకి. ఏం మాట్లాడుతున్నాడు? ఎక్కడ ఉంది బూస్ట్ ఎనర్జీ కూడా అంటాడు. 18వ అధ్యాయం మొదటి వచ్చిన ఒకసారి
కీర్తన గ్రంథం 18వ అధ్యాయం మొదటి యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఎవరు? దేవుడు. గమనించండి, అంటే భక్తుల బలం ఎవరు అంటే దేవుడు. నీ బలం ఎవరు అంటే దేవుడు. ఇప్పుడు మరలా ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? ఏం చేస్తున్నాడు తెలుసా? గిద్యోను ఏం చేస్తున్నాడంటే అంతటా యెహోవా అతనికి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు రక్షించుమా, నిన్ను పంపిన వాడు నేనే అని చెప్పగా. గమనించండి పిల్లరా, మరలా ఏం చెబుతున్నాడు అంటే బలము తెచ్చుకొని, నీ బలము ఎవరో తెలుసా? దేవుడు. ఇప్పుడు నువ్వు బలము తెచ్చుకొని ఏం చేయాలి? కార్యాలు చేయాలి. అంటే బలహీనంగా ఉన్నప్పుడు కూడా దేవుడు బలపరుస్తాడా? బలపరుస్తాడు. ఆ బలహీనతలో ముందుకు అడుగులు వేయటం నేర్చుకోవాలి పిల్లరా. ఆ బలహీనతలోనే దేవుని కొరకు ముందుకు అడుగులు వేయటం నేర్చుకోవాలి. కానీ ఆ బలహీనతలో పడిపోయిన తర్వాత అయిపోయిందిలేండి, ఇంక నేను రానులేండి, నా వల్ల కాదు, నేను చేయలేనండి మాట్లాడతాం. గమనించడం పిల్లరా, అలాంటి మాట మన రాకూడదు. నన్ను బలపరచువాడు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతనమైన బలమును పొందుదురు. ఎలాంటి బలం పొందుతారు? నూతనమైన బలం పొందుతారు. నిన్ను బలపరచడానికి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ బలం ఎవరు అవ్వాలంటే దేవుడు అవ్వాలి. దావీదు గారు చెప్పినట్టు మాట్లాడాలి. నా బలము యెహోవాయే నా బలము, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవుడే మన బలం అయితే ఇంకా మనం లాభగలిగిన వాడు ఎవరు? నీ బలం ఎవరు అవ్వాలంటే, నీ బలం ఎవరు అవ్వాలంటే దేవుడు అవ్వాలి. ఎవరు అవ్వాలి? దేవుడు అవ్వాలి. గమనించండి, గిద్యోనుతో మాట్లాడుతున్నాడు అప్పుడు. ఆయన అంటున్నాడు, మా పరిస్థితి ఇది అంటే, ఇదిగో నిన్ను బలపరుస్తాను. నువ్వు వెళ్ళి ఏం చేయాలి? ఇశ్రాయేలును విడిపించాలి. నీ బలం నువ్వు గుర్తెరిగితే ఏం చేస్తావు తెలుసా? అనేక మందిని రక్షిస్తూ ఉంటావు. అనేక మందిని నువ్వు రక్షించడానికి ఆ దేవుడు నిన్ను వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అనేక మందిని బయటికి తీసుకురావడానికి, ఇదిగో నిన్ను బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకనే ఓ మాట మాట్లాడుతుంటాడు. ఏమని మాట్లాడతాడంటే, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం అనుకుంటా, 2వ పత్రిక 2వ అధ్యాయం అనుకుంటా, ఒక మాట చూడండి. అక్కడ ఏమంటాడంటే, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత, 2వ పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి వచ్చిన ఏమో మాట్లాడుతున్నాడు? నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత. అంటే నీ బలం ఏంటో తెలుసా? ఎవరు అవ్వాలో తెలుసా? దేవుడు. ఆనాడు గిద్యోనుతో చెబుతున్నాడు, బలవంతుడవు, ఆ బలం తెచ్చుకొని నువ్వేం చేయాలంటే, ఇదిగో ఇశ్రాయేలును రక్షించు. ఇశ్రాయేలు ఏం చేయమన్నాడు? రక్షించాలి అంటాడు. ఇప్పుడు ఏం చెబుతున్నాడంటే, పౌలు గారు ఏం చెబుతున్నాడంటే, తిమోతితో ఏం చెబుతున్నాడు అంటే, నా కుమారుడు క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతులు. మనం బలవంతులు అవ్వాలని దేవుని ఉద్దేశం. మనం బలవంతులుగా మారాలని దేవుని ఉద్దేశం. నీ బలము నువ్వు ఆలోచించాలి. ఎవరు అవ్వాలంటే దేవుడు. ఎవరు అవ్వాలి? దేవుడు. కొన్ని పరిస్థితులు ఎదురవుతా ఉంటాయి. కొన్ని సమస్యల్లో మనం ఏమైపోతాం అంటే బలహీనులుగా మారిపోతాం. కానీ పౌలు గారు అంటున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? మరొక మాట మాట్లాడుతున్నాడు. తన బలహీనతల్లో ఏం మాట్లాడుతున్నాడు ఒక మాటను చూద్దాం. ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం నుండి చూద్దాం. బలహీనత యందు ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి విశేషముగా నా బలహీనతల యందే. గమనించండి పిల్లలు, ఏమంటున్నాడు? నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. గమనించండి పిల్లరా, నా బలహీనతల యందే ఏం చేస్తున్నాడంట? బహు సంతోషం. 7వ వచనం నుండి చదవగలిగితే చాలా విషయాలు ఉంటాయి పిల్లరా. త్వరగా చదువు. 7వ వచనం నుండి చదవండి. నాకు కలిగిన నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు
అది నా యొద్ద నుండి తొలగిపోవాలని ఏం చేశాడంట? కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తా ఉంటాం. దేనికి ప్రార్థన చేస్తాం? కొన్ని సమస్యల కొరకు ప్రార్థన చేస్తా ఉంటాం. చేస్తాం లేదా? అది ఎంత ప్రార్థన చేసినా ఏమవదు, పోదు. పౌలు గారికి కూడా ఒక బలహీనత ఉందంట. ఆ బలహీనతను బట్టి ఏం చేస్తున్నాడు ఇతను? ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలు. బలహీనత యందు అంటే బలహీనతలో తన శక్తి పరిపూర్ణమగుచున్నది అని కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా గమనించండి, నా బలహీనతల యందే బలహీనతల యందు ఏం చేస్తున్నాడు? సంతోషంగా. అంటే శరీరంలో తనకు ఒక బలహీనత ఉంది. ఆ బలహీనతల్లో ఏం చేస్తున్నాడు? బలహీనతలో సంతోషంగా ఉన్నారా? ఉన్నా? బలహీనతలో కూడా ఆనందించడం నేర్చుకున్నారా? చిన్న పరిస్థితి ఎదురొంగాల, కొంచెం జలుబు తలనొప్పి ఉండగాల, చిన్న జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పులు రంగాల ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం? వెంటనే అయిపోతాం. అవి బాగలేదు. కానీ ఇప్పుడు ఇట్లారా ఆ పరిస్థితుల్లో ఒక అడుగు వేసి చూడండి, దేవుని మహిమలో చూడగలుగుతాం. ఆ పరిస్థితుల్లో ఎందుకు రాలేదంటే మాకు బాగాలేదండి, అందుకని లేట్ అయిపోయింది, ఈరోజు జ్వరంగా ఉంది, మాకు జలుబుగా ఉంది. గమనించండి, ఇది చెప్పటం కాదు కానీ నా జీవితంలో నేను అనుభవించాను. ఏంటి అని బలం, ఎలాగ నువ్వు ఎలా నిలబడగలుగుతున్నావు అంటే బైబిల్లో ఉన్న భక్తుల వైపు చూసినప్పుడు నాకు బూస్ట్ ఎనర్జీ లాగుండేది అనమాట. వాళ్ళు ఆ విధంగా పరిచయం చేసినప్పుడు నేను ఆఫ్టర్ ఆల్ చిన్న వాటికి బాగాలేదు, తలకాయ నొప్పి ఉంది, జ్వరంగా ఉంది, అందుకని లేట్ అయింది, రావట్లా, కుదరట్లా అని సాకులు చెప్పడం. నేను ఆ బలాన్ని ఎలా పొందుకుంటున్నాను అంటున్నానంటే పౌలు గారు, ఇదిగో నా శరీరంలో బలహీనత ఉంది, ఆ బలహీనతలో నేను సంతోషించడం నేర్చుకున్నాను. ఏంటి నీ బలం ఏంటి అంటే, ఇదిగో బలహీనతల్లో బలం తెచ్చుకోవడం నా బలం అంటాడు. గమనించండి, నీ బలం ఏంటో తెలుసా? నీ బలం నీకు తెలుసా అంటే ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నాడు తెలుసా? నా బలహీనతల్లో నేను బలం తెచ్చుకుంటున్నాను. చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. 9వ వచనం, నా కృప బలహీనతల యందే నా శక్తి పరిపూర్ణమగుచున్నది. కాగా క్రీస్తు శక్తి విశేషముగా నా బలహీనతల యందే. గమనించండి, బలహీనత ఏందంట? బలహీనత. ఎక్కడ బలహీనత అంటే శరీరంలో బలహీనత. నా బలహీనతల యందే. ఈ మాటను జాగ్రత్తగా అండర్లైన్ చేయండి, జాగ్రత్తగా ఆలోచించడం మొదలు పెట్టండి పిల్లరా. నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. బహు సంతోషముగా అతిశయపడుతుంది. ఎప్పుడైనా బాధల్లో సంతోషంగా ఉన్న ముందుకు అడుగులు వేశారా? బలహీనతల్లో ముందుకు అడుగులు వేశారు. అడుగులు వేస్తే సంతోషాన్ని అనుభవిస్తారు, అడుగు వేస్తే సంతోషాన్ని అనుభవిస్తారు. ఇంకా మాట్లాడుతున్నాడు చూడండి, నేను ఎప్పుడు బలహీనో. ఈ మాటను చాలా అవసరం పిల్లరా. నేను ఎప్పుడు బలహీనో అప్పుడు బలవంతుడును. గమనించండి, నేను ఎప్పుడైతే బలహీనంగా మారిపోతున్నాను అప్పుడే బలవంతుడిని. దీన్ని మాట్లాడుతున్న మాటలు ఏంటంటే శరీరపూర్వకంగా ఆయన బలహీనంగా ఉన్నప్పుడు ఆయన ఎలాగ మారిపోతున్నాడు తెలుసా? బలవంతుడిగా మారిపోతున్నాడు. శరీరంలో కొన్ని బలహీనతలు ఏర్పడినప్పుడు ఏమైపోతాం అంటే మనం ఆగిపోతాం. ఆయనకి శరీరంలో బలహీనతలు వచ్చినప్పుడు ఎలాగుంటున్నాడో తెలుసా? బలవంతుడిగా మారిపోతున్నాడు. చూడండి, ఆయన్ని శతకోటుడు కొట్టేశాడు సువార్తను ప్రకటించినప్పుడు. కొట్టేసి ఏం చేశాడు? తీసుకెళ్లి ఈడ్చి చేశారు. చచ్చాలని చెప్పి ఈడ్చి పడేశారు. పడేసిన తర్వాత ఏం చేస్తారు? ఏం చేయాలి? ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోయి ఏం చేయాలి? రెస్ట్ తీసుకోవాలి. కానీ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? పక్క గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు. పక్క గ్రామానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాడు. తన బలం ఏంటో తెలుసా? దేవుడు. నీ బలం నువ్వు గుర్తెరగాలి. దేవుడు నిన్ను కూడా బలపరుస్తానికి సిద్ధంగా ఉన్నాడు.
దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నిన్ను నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ నీ బలాన్ని నువ్వు గుర్తెరగాలి. బలాన్ని గుర్తెరిగి నువ్వు ముందుకు అడుగులు వేయగలిగితే దేవుడు నేను బలపరుస్తాడు. చూడండి పిల్లరా, ఆయన మాట్లాడుతున్నమాట, నేను ఎప్పుడు బలహీనో అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల నిందల్లోను ఇబ్బందుల్లోను నేను సంతోషిస్తున్నాను. నాకు కలిగిన వీటన్నిటిలో ఏం చేస్తున్నారంట? సంతోషిస్తున్నాను. నాకు కలిగిన ప్రతి పరిస్థితుల్లో నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. నీకు కలిగిన వాటిలో సంతోషం ఉంటుందా? నీకు కలిగిన ప్రతి పరిస్థితుల్లో నువ్వు సంతోషిస్తూ ముందుకు అడుగులు వేయగలుగుతున్నావా? ఆలోచించకూడదు. నీ బలం నీకు తెలియాలి, నీ టాలెంట్ నీకు తెలియాలి. నీ బలం నీకు తెలిస్తే నువ్వు ఎలాగుంటావంటే ముందుగా సాగిపోతావు, కానీ ఆగిపోవు. నీకున్న టాలెంట్ అంటే నీకున్న బలం నువ్వు గుర్తెరగగలిగితే దేవుడు నిన్ను ముందుకు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే నీ బలం ఎవరవ్వాలి అంటే దేవుడు అవ్వాలి. ఇట్లా ఎవరవ్వాలి? నీ బలం దేవుడు అవ్వాలి. నీకున్న ప్రతి బలహీనతలో ఎవరి వైపు చూడాలో తెలుసా? నీకున్న ప్రతి బలహీనతలో ఎవరి వైపు చూడాలని దేవుని వైపు చూడగలిగితే నేను సిద్ధంగా. పౌలు గారు అంటున్నాడు, అంటే నీ బలం ఎవరవ్వాలంటే దేవుడు అవ్వాలి. ఎవరవ్వాలి? దేవుడు అవ్వాలి. నీ బలము దేవుడైతే నీకున్న ప్రతి బలహీనతల్లో సంతోషించడం నేర్చుకోగలుగుతావు. నీకున్న ప్రతి బలహీనతలో సంతోషిస్తూ ముందుకు అడుగులు వేస్తూ ఉంటావు. ఆ అడుగులు వేసినప్పుడు పరిస్థితులు ఏం జరుగుతాయి తెలుసా పిల్లారా? నువ్వు అడుగు వేస్తున్న ప్రతి ప్రదేశాన్ని దేవుడు నీకు స్వతంత్రాన్ని అనుగ్రహిస్తాడు. అంటే వాళ్ళని సంపాదించుకోవడానికి అవకాశాన్ని ఇస్తా ఉంటాడు. నీ కుటుంబాన్ని సంపాదించుకోవడానికి అవకాశాన్ని ఇస్తాడు. నీ బంధువులను సంపాదించుకోవడానికి అవకాశాన్ని ఇస్తాడు. నీ స్నేహితులను సంపాదించుకోవడానికి అవకాశాన్ని ఇస్తాడు. అనేక మందిని రక్షించడానికి దేవుడు నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే నీ బలం ఎవరో నువ్వు గుర్తెరగాలి. నీ బలం నీకు తెలియాలి. నీ బలం నీకు తెలిస్తేనే నువ్వు ఈ కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంది. పౌలు గారికి అర్థమైపోయింది, దావీదు గారికి అర్థమైపోయింది, భక్తులకు అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళు దేవుని మీద ఆధారపడుతూ ఆ బలము తెచ్చుకొని బలమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. ఈరోజు నీ బలం నీకు తెలుసా? నీ బలం ఏంటో నీకు అర్థమవుతుందా? నీ బలం నీకు అర్థమైతే నువ్వు ఎలాగుంటావంటే ముందుకు సాగిపోతూ ఉంటావు. నేను బలపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అట్లా పౌలు గారిని బలపరిచిన దేవుడు, భక్తులను బలపరిచిన దేవుడు నిన్ను కూడా ఏం చేయాలనుకుంటున్నాడు? మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు? దేవుడు బలపరచాలి అనుకుంటున్నాడు. దేవుడు బలపరిచి మనల్ని బలమైన సాధనాలుగా వాడుకోవాలనుకుంటున్నాడు. ఆషామాష కాదు మనల్ని వాడుకోవాలనుకుంటుంది. చిన్న చిన్న కాదు మనల్ని వాడుకోవాలను బలమైన కార్యాలు జరిగించాలి అనుకుంటున్నాడు. ఎవరి ద్వారా అంటే నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా బలపరిచి వాడుకోవాలనుకుంటున్నాడు. అయితే నీ బలము నువ్వు గుర్తించాలి. నీ బలం ఎవరవ్వాలంటే ఎవరవ్వాలి? ఎవరవ్వాలి? మన బలం. నీ బలం ఎవరు? నీ బలం ఎవరు? అందరూ చెప్పండి, నీ బలం ఎవరు? దేవుడు. ఆయన బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆ బలం వైపు మనం చూస్తూ ముందుకు వెళ్ళాలి. అందుకని యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతనమైన బలమును పొందుదురు. పొంది ఏం చేస్తారంటే వాళ్ళు పక్షిరాజు వలె రెక్కల చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. గమనించండి, నువ్వు గనక యెహోవా కొరకు ఎదురు చూడగలిగితే దేవుడు నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. పైకి లేపడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల గిద్యోనులాగా మనం మాట్లాడుతూ ఉండొచ్చు. అయితే దేవుడు ఈ ఉదయకాలం మాట్లాడుతున్నాడు. ఎవరిలా మాట్లాడాలి? పౌలు గారు లాగా మాట్లాడుతున్నాడు. మన ప్రతి బలహీనతలో అలాగే చూడండి పిల్లలు, ఆయన మాట్లాడుతున్న మాట మాట్లాడుతున్నాడంటే సంతోషంగా అతిశయపడను, నేను ఎప్పుడు బలహీనో
అప్పుడే బలవంతుడు. నాకు బలహీనత ఉన్నప్పుడు ఎక్కువ పని చేస్తాను. బలహీనంగా ఉన్నప్పుడు ఎక్కువ పని చేస్తున్నాను అంటున్నాడు. ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి పిల్లలు, ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు నువ్వు ఏ బలహీనతతో బాధపడుతున్నావు, ఏ పరిస్థితుల్లో పడిన స్థితిలో నువ్వు బాధపడుతున్నావు, ఇదిగో దేవుడు లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ బలం ఎవరు అంటే దేవుడు. దేవుడి మీద ఆధారపడితే ఇదిగో పైకి లేపుతాడు. పక్షిరాజు వాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళు రెక్కలు చాపి పైకి. దేవుడు మనల్ని అందరినీ కూడా లేవనెత్తాలనుకుంటున్నాడా లేదా? బలపరచాలనుకుంటున్నాడా లేదా? నువ్వు బలపడాలి, నువ్వు బలపడాలి, ఎగరాలి. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు చెప్పండి? ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు? ఇక్కడే ఉండిపోదాం, ఇలాగే ఉండిపోదాం అనుకుంటున్నారా? ఈ స్థితి నాకు చాలు అనుకుంటున్నారా? కాదు, నా స్థితి మారాలి, నా పరిస్థితులు మారాలి, నేను దేవుని కొరకు ఉన్నతమైన కార్యాలు జరిగించాలని ఒక ఆశపడితే ఇదిగో ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు పిల్ల. ఆశపడిన ప్రతి ఒక్కరిని తృప్తిపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ బలం ఎవరో అంటే దేవుడు. ఎవరు? దేవుడు. ఆ బలం వైపు చూడగలిగితే ఆ బలహీనతలైంది నువ్వు బలమైన కార్యాలు జరిగించడానికి సిద్ధంగా ఉంటావు. పౌలు గారి జీవితంలో ఎన్నో పరిస్థితులు ఎదురైనవి, ఎన్నో సమస్యలు వచ్చినాయి. ఆ సమస్యల్లో కూడా ఆయన బలహీనులుగా ఉండాల, బలవంతుడిగా మారాడు. ఈరోజు ఒక్కసారి మన జీవితాలు మనం కూడా ఏం చేసుకోవాలి? పరిశీలించుకోవాలి. నీ బలం ఎవరో ఒక్కసారి ఆలోచించండి. ఈ లోకంలో చాలా మంది బలము కల్లా వాళ్ళు అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది బలవంతులు ఉన్నారు తెలుసా? ఈ భూమి మీద ఎంతో మంది బలవంతులు ఉన్నారు తెలుసా? వారి బలం ఏంటి అంటే ధనము. కొంతమంది బలం ఏంటి? ధనం ఉంటే ఏదైనా చేయొచ్చు అనుకుంటారు లేదా? ఆ ధనము కొన్నిసార్లు వాళ్ళని రక్షించలేదు, మోసం చేసింది. ఆ ధనము నిన్ను రక్షించలేదు. కొంతమంది ఎవరు అనుకుంటున్నారో ధనమే బలం అనుకుంటారు. కొంతమంది వాళ్ళ పదవే బలం అనుకుంటున్నారు. వాళ్ళకున్న పదవే నా బలం అనుకుంటున్నారు. వాళ్ళ ఉద్యోగమే బలం అనుకుంటున్నారు. గమనించండి పిల్లలారా, ఇది కాదు నీ బలం. నీ బంధువులని, స్నేహితులని, నీ పరిస్థితిలో చూసి ఇంతమంది ఉన్నారనుకుంటున్నాయో వాళ్ళందరూ ఒక దినాన్ని విడిచిపెట్టేస్తారు. కానీ దేవుడైతే విడువడు, ఎడబాయుడు. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాలం ఒక్కసారి నీ బలం ఎవరో ఒకసారి ఆలోచించండి. ఈ లోకంలో ఉన్న బలం వైపు చూసామంటే ఇదిగో ఈ ఇర్మియా గారు లాగే ఉంటాడు. అయ్యో నేను చిన్నోని, నా వల్ల కాదు అనుకుంటున్నాడు. కొన్ని పరిస్థితుల బట్టి, తనకి ఎదురవుతున్న సమస్యల బట్టి గిద్యోను లాగా ఒకవేళ ఏమైనా మాట్లాడుతున్నామేమో. అయితే దేవుడు చెబుతున్నాడు, నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను బలపరుస్తాను, నేను వాడుకుంటాను. కాబట్టి నువ్వు లెగవాలి. ఏమవ్వాలి? మనమంతా లెగవాలి, పైకి లెగవాలంటే యెహోవా కొరకు మనము ఎదురు చూడాలి. ఎదురు చూస్తే నూతన బలాన్ని పొందుకుంటాం. నూతన బలాన్ని పొందుకున్న తర్వాత అనేకులకు మనము దీవెనకరంగా మారుతాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. దేవుడు మనందరిని బలపరుచును గాక. అనేకుల కొరకు దీవెనకరంగా మార్చును గాక. అర్థం చేసుకుందాం. ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు చూస్తూ మనము బలం పొందుకొని బలమైన కార్యాలు జరిగించే వాళ్ళకి ముందుకు అడుగులు వేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుంటూ చిన్న ప్రార్థన చేద్దాం. అయ్యా, నేను కూడా ఎన్నో పర్యాయం, ఎన్నో పరిస్థితుల్లో తండ్రి మీ బలము నుండి తొలగిపోయినప్పుడు మరలా నన్ను బలపరచడానికి మీ మాటలు అనుగ్రహించి నిలబెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు దేవాని. ప్రతి వారు కూడా చిన్న ప్రార్థన చేద్దాం. ఇదిగో నేను బలపరిచి ముందుకు నడిపించగలిగిన దేవుడు నీ బలము నీకు తెలియ అని ఆయన తెలియజేస్తాడు.